రాష్ట్రాన్ని 22 పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. భారీ ప్రాజెక్టులతో వచ్చే ఎకోసిస్టమ్ను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఆన్లైన్ ద్వారా అందిస్తామని తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, సిఐఐ, ఏపీఎం ఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా విజయవాడలో బుధవారం నిర్వహించిన ఎస్ఎంఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అవగాహన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్ఆర్ మిత్తల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని లోకేష్ తెలిపారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. గడిచిన 23 నెలలు మీరందరూ చూశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని మేమందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది. చాలా మంది నన్ను ప్రశ్నించారు, డేటా సెంటర్స్ వస్తే మా జీవితాలు ఎలా మారుతాయని, మాకు ఉదాహరణ చెప్పండి అని చెప్పారు. ఈ రోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ కేంద్రంగా డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టేదానికి పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ మీరు చూసారు, ఇంకో పెద్ద సంస్థ డేటా సెంటర్ పెట్టేదానికి ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు. కేబినెట్ మీటింగ్ లో మేము ప్రాసెస్ చేయబోతున్నాం. డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంటో డేటా సెంటర్ కి కావాల్సిన ఎకోసిస్టమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెయింటెనెన్స్, ఒక పెద్ద ఎకోసిస్టమ్ ఉంది. డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి కనుకనే కెరియర్ ఎయిర్ కండిషనింగ్ కూడా శ్రీ సిటీలో వాళ్ళ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసి డేటా సెంటర్స్ కావాల్సిన ఎయిర్ కండిషనింగ్ మొత్తం శ్రీ సిటీలో తయారు చేస్తాం జరుగుతుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనండి, నెట్వర్క్ ఎఫెక్ట్ అనండి. ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తాం, కంపెనీలు మేము తీసుకొస్తాం. కానీ స్ప్రింగ్ బోర్డ్ గా వాడి ₹1 టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 5 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 50 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 500 కోట్లకి వెళ్ళాలని మనందరూ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. రాయలసీమలో ఆటోమోటివ్, రెన్యూవబుల్, హార్టికల్చర్, డిఫెన్స్ క్లస్టర్, కోస్తాకు వచ్చగల సిబిజీ, క్యాపిటల్ సిటీ, క్వాంటమ్, ఆక్వా అని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తున్నాం. ఇలా సుమారుగా 22 క్లస్టర్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో మీరు చూస్తే ఎంఎస్ఎంఈకి పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. సో నాకు గూగుల్ ఎంత ఇంపార్టెంటో, 50 లక్షల టర్న్ ఓవర్ కంపెనీ నాకు అంతే ఇంపార్టెంట్. ఆర్సెలర్ మిత్తల్ ఎంత ఇంపార్టెంటో, ₹1 టర్న్ ఓవర్ కంపెనీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం టాప్ 1000 కంపెనీస్ కాదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇక్కడ ఉన్న 50 లక్షల టర్న్ ఓవర్ పారిశ్రామికవేత్త కూడా మేము అందించాల్సిన బాధ్యత మా పైన. సో ఇక్కడ ఒక వర్కింగ్ గ్రూప్ మీరు ఏర్పాటు చేసుకోండి. మొత్తం మీకు కావాల్సిన పర్మిషన్, ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు, హౌ డు వి స్ట్రీమ్ లైన్ దట్ అండ్ హౌ డు వి మేక్ దట్ సీమ్లెస్ అండ్ డెలివర్ ఇట్ త్రూ అన్ ఆన్లైన్ మెకానిజం. అంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా నేరుగా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పరిశ్రమలకు నిధుల కొరత లేకుండా ప్రత్యేకంగా ఎస్ఎంఈ ఐపీఓ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు. అమరావతి, రాయలసీమలో ఎన్ఎస్సీ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎన్ఎస్సీ ఎండీ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ ను ఎంపీ లావు కృష్ణదేవరాయలు కోరారు. 290 ఎస్ఎంఈ ఐపీఓస్ ఎస్టాబ్లిష్ చేస్తే సుమారు 10,000 కోట్ల ఫండింగ్ ఎస్ఎంఈస్ కి రైజ్ చేయడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా లిమిటెడ్ గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎస్ఎంఈ యూనిట్స్ ఎవరైతే ఉన్నారో దాని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. Textile industry people, 5 years from 2019 to 24, their incentives were stuck. The government has not given. So after the formation of the government in 2024, the incentives that were stuck with the government was released. There is a request I have for you. If you can give at least 3 NSC learning centers, at least one in Visakhapatnam, one here, one in Rayalaseema, I think that will be very useful. If you can have some sort of a fintech sandbox that we can establish in Amaravati, wherein there are a lot of ideas that people will come up with. ఎంఎస్ఎంఈలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావడం వల్ల కేవలం నిధుల సమీకరణ మాత్రమే కాకుండా కంపెనీ విలువ పెరుగుతుందని ఎన్ఎస్సీ ఎండీ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. You can create 2 crore rupees of profit after say 10-20 years of running a business. How do you convert your income into wealth is what happens when you list on the stock market. So all the places where I go ask, what is the similarity between Dhirubhai Ambani, Narayan Murthy and Azim Premji? So some people say this guy is in industry, that guy is in software, other guy is in hardware. I say all of them became billionaire because they listed on NSE.